ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఈ వీడియోలో చూపిస్తున్న క్రాప్ టాప్ లెహెంగా ఏదైతే ఉందో, దీనిలో లెహెంగా పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇది ఫుల్ డబల్ లేయర్ గేరాతో స్టిచ్ చేసిన లెహెంగా అండి, విత్ క్యాన్ కూడా. సో క్యాన్ ఎలా అటాచ్ చేసుకోవాలి, పిన్ టు పిన్ నేను అంత కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఒక శారీలోన ఒక క్రాప్ టాప్కి కావాల్సిన 1 మీటర్ క్లాత్ తీసుకొని మిగతా క్లాత్నంతా ఇలా 4 ఫోల్డింగ్స్ వేసి పెట్టుకున్నానండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. సో దీన్ని సమోసా షేప్లోనే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసా షేప్లో మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇది 8 లేయర్స్ అవుతుందండి. సో 8 లేయర్స్కి మనం ఇక్కడ వేస్ట్ లూజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ వేస్ట్ లూజ్ ఏదైతే ఉంటుందో దాన్ని 8 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న వేస్ట్ లూజ్ 32 ఉందండి. దాన్ని మనము 8 ఫోల్డింగ్స్ చేసుకుంటే నాకు 4 ఇంచెస్ విడ్త్ వచ్చిందండి. దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకుంటే అయిపోతుంది. సో దీనికి మనము ఖర్చుల కోసం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం అంబ్రెల్లా కట్ స్కర్ట్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా కొంచెం సాగుతుందండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చులకి సరిపోతుంది, అది మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను ఫుల్ లెంత్ స్కర్ట్ లెంత్ ఎంత తీసుకుంటున్నా అంటే 39 ఇంచెస్ అండి. 39 ఇంచెస్లో మనం ఇక్కడ 2 ఇంచెస్ వేస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ కోసం యాడ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్ మైనస్ చేసుకొని 37 ఫుల్ లెంత్ అండి. దానికి కింద 1 ఇంచ్ అండ్ పైన హాఫ్ ఇంచు, కింద నేను జిగ్జాగ్ చేయించడానికి 1 ఇంచ్ తీసుకున్నాను, పైన హాఫ్ ఇంచు. మనకి మొత్తం 38.5 కావాలండి. 38.5 నేను ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో పైన వేస్ట్ పార్ట్ నుంచి నేను ఏదైతే వేస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నానో అక్కడ నుంచి 38.5 నేను మార్క్ చేసుకోవాలండి. సో నేను అదే మార్కింగ్ చేస్తున్నాను. పైన నేను ఏదైతే హిప్ బెల్ట్ కోసం హిప్ దగ్గర తీసుకున్నానో దానిపైన మైనస్ చేస్తూ ఇక్కడ కిందికి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇప్పుడు ఫుల్ లెంత్ 38.5 నేను మార్క్ చేసుకోవాలి. సేమ్ అక్కడ పైన సర్దుతూ కింద కూడా సర్దుతూ సేమ్ మార్కింగ్స్ ఈ సర్కిల్ మొత్తం మనం మార్క్ చేసుకోవాలండి. సో ఇది మార్క్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలండి. కొంచెం ఇది అంబ్రెల్లా అనేసరికి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం అడ్జస్ట్ అటు ఇటు అయినా కూడా ఆ సర్కిల్ కరెక్ట్ షేప్లో రాదండి, కొంచెం ఎగుడు దిగుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోగలిగితేనే అంబ్రెల్లా కట్ లెహెంగా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుందండి. సో మనం తీసుకోవాల్సింది మెయిన్ కటింగ్లో పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేయడం, దెన్ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవడం. అవి రెండు మనం సరిగ్గా చేయగలిగితే స్టిచ్చింగ్ ఎలా చేసినా సరే పర్ఫెక్ట్గా లెహెంగా లుక్ తయారవుతుందండి. సో స్టిచ్చింగ్ టైంలో మాత్రం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు హిప్ బెల్ట్ దగ్గర మెయిన్ అండి, అండ్ కటింగ్ మాత్రం ఫోల్డింగ్ మెయిన్ అండి. సో ఈ 2 టిప్స్ మనం గుర్తుపెట్టుకొని లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో నేను మొత్తం ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. అటు ఎడ్జ్ నుంచి ఇటు ఎడ్జ్ దాకా నేను మొత్తం 38.5 మార్క్ చేస్తూ రౌండ్ సర్కిల్ డ్రా చేసేసుకున్నాను. సో ఇది ఏదైతే మార్కింగ్ మనము మార్క్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవడమేనండి. సింపుల్ అండి, కాకపోతే మనం హడావిడి పడుకోకుండా ఫోల్డింగ్స్ ఒకటి నీట్గా వేసుకుంటే కటింగ్ స్టిచ్చింగ్ ఈజీనేనండి. ఫ్రిల్ లెహెంగా కంటే మనకు అంబ్రెల్లా లెహెంగా గేరా ఎక్కువగా మంచి పఫీగా కనిపిస్తామండి. దాంట్లో చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. సో స్టిచ్చింగ్ కొంచెం రిస్క్ అయినా సరే మనం చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ మంచిగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ తక్కువ బడ్జెట్లోనే మనం క్రియేట్ చేసుకోవచ్చండి. సో వెస్ట్ పార్ట్ దగ్గర ఏదైతే మార్క్ చేసుకున్నామో దాన్ని కట్ చేసేసుకోవాలి. మంచి రౌండ్ సర్కిల్ షేప్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవాలి. పైన
ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత గేరా వస్తుందో. మనం ఇక్కడ 8 లేయర్స్ ఫోల్డింగ్తో మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాం కాబట్టి ఇలా ఓపెన్ చేసినప్పుడు 4 వచ్చాయి. ఇప్పుడు 2 వస్తాయి. 2 వస్తే ఎంత గేరా ఉంటుందో మనకు లెహెంగా మొత్తం అంతే గేరా వస్తుందండి. స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుందో. మనకు మెయిన్ క్లాత్ వరకు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి లోపల సాటిన్ క్లాత్ యూస్ చేస్తున్నాం కదా, ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి మనం ఇక్కడ సాటిన్ కంపల్సరీ యూస్ చేయాలండి. సో ఇక్కడ సాటిన్ కూడా నేను సేమ్ మనం మెయిన్ క్లాత్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే 8 లేయర్స్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకున్నానండి. సమోసా ఫోల్డింగ్ ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మనం శారీ ఫోల్డింగ్ ఎలా ఉంటుందో అలా ఫోల్డ్ చేసుకొని తర్వాత సమోసా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి 8 లేయర్స్ వస్తాయండి. దానికి కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఎంతైతే లెంత్ తీసుకున్నామో మెయిన్ క్లాత్ అంతే తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనకి డబల్ ఫోల్డ్ చేస్తామండి కింద సాటిన్ క్లాత్ని, అప్పుడు ఆటోమేటిక్గా ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళిపోతుందండి. జిగ్జాగ్ చేసిన దానికంటే మనం డబల్ ఫోల్డింగ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పైకి వెళ్ళిపోతుంది, అంతే చాలు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా సాటిన్ కూడా మెయిన్ క్లాత్ అంత ఉంటేనే మంచి లుక్ వస్తుందండి. సో నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గిస్తున్నా మెయిన్ క్లాత్కి, మన సాటిన్ క్లాత్కి. మిగతాదంతా మనం మెయిన్ క్లాత్కి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే మార్క్ చేసేసుకోవాలి. పైన 4 ఇంచెస్ వేస్ట్ పార్ట్ దగ్గర అండ్ కింద 38.5 కదా, మనం 38 మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. సో దీనికి కొంచెం మనకి అతుకులు పడతాయండి. ఇటు సైడ్ మనం కట్ చేయగా మిగిలిపోయే క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా వేసేసుకుంటే అతికి సెట్ అయిపోతుందండి. దాన్ని మనం కటింగ్ చేసుకున్న తర్వాత నీట్గా మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్లో మనం జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆ సర్కిల్ ఏదైతే షేప్ ఉంటుందో సేమ్ అంతే మనం షేప్ కట్ చేసేసుకొని పైన జాయింట్స్ మాత్రమే వేసుకుంటే తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత జాయింట్స్ వేసుకుంటాం కదా, అప్పుడు మనకి మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ముందుగానే ఇలాంటివన్నీ చేసుకుంటే అంతేనండి. మనకు సాటిన్ క్లాత్ కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం లోపల క్యాన్ కూడా యూస్ చేస్తున్నామని చెప్పా కదా, దానికోసం నేను ఇక్కడ క్రేప్ క్లాత్ తీసుకున్నాను. ఇది జస్ట్ నేను 3 మీటర్స్ తీసుకున్నానండి. 3 మీటర్స్ తీసుకున్నా కాబట్టి దీనికి మనకు అంత పెద్ద గేరా రాదు. అంత పెద్ద గేరాకి మనము క్యాన్ స్టిచ్ చేయడం కూడా చాలా క్యాన్ అవసరం అవుతుందండి. సో నేను ఇక్కడ తక్కువ క్యాన్ యూస్ చేస్తున్నా. మొత్తం మనకు ఒక 5 మీటర్స్ క్యాన్ స్టిచ్ చేస్తున్నాను దీనికి. సో నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మాత్రమే వేసుకున్నా, 8 లేయర్స్ రావట్లేదు. ఇక్కడ జస్ట్ మామూలుగా 2 ఫోల్డింగ్స్ వేసుకొని దాన్ని సమోసా ఫోల్డింగ్ వేసుకుంటే 4 ఫోల్డింగ్స్ అవుతాయండి. సో 4 ఫోల్డింగ్స్ అయితే మనం అక్కడ పైన ఎంత డ్రా చేసుకోవాలి, 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి వేస్ట్ పార్ట్. మనం 8 లేయర్స్ ఉన్నప్పుడు 4 మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు 4 లేయర్సే ఉన్నాయి కాబట్టి మనము 8 మార్క్ చేసుకోవాలండి. పైన 8 ఇంచెస్ వేస్ట్ లూజ్ మార్క్ చేసుకొని కిందికి మనము మిగతా 38.5 మార్క్ చేసుకున్నాం కదా లెంత్ సాటిన్కి మెయిన్ క్లాత్కి. దాంట్లో ఇక్కడ ఒక 1 ఇంచ్ తగ్గించేసేయాలండి క్రేప్కి. సో 1 ఇంచ్ తగ్గిస్తే మనకు 37.5 మార్క్ చేసుకోవాలండి. లెంత్ 37.5, పైన వేస్ట్ లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని ఈ క్రేప్ క్లాత్ కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న ఆ క్లాత్ ఏదైతే ఉందో సాటిన్ మెయిన్ క్లాత్ అవి డబల్ లేయర్ గేరా అండి, ఇది సింగిల్ లేయర్ గేరా అండి. ఇది గేరా తక్కువ వస్తుంది, అవి చాలా ఎక్కువ వస్తాయి. కానీ మనం దీనికి క్యాన్ స్టిచ్ చేయడానికి మాత్రమే ఈ క్లాత్ని యూస్ చేస్తున్నాము. ఇది మనకు గేరాతో సంబంధం లేదు. మనం క్యాన్ హోల్డ్ చేయడానికి ఒక క్లాత్ యాడ్ చేయాలి కాబట్టి మనం జస్ట్ ఈ క్రేప్ని యూస్ చేసుకుంటున్నాము. దీనికి కూడా చిన్న ఎడ్జెస్ దగ్గర చిన్న అతుకు పడుతుందండి. ఇటు సైడ్ మిగిలిపోయిన క్లాత్ని అలాగే అతుకు వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ క్యాన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాన్ని మనము
నేను 2.5 మీటర్స్ తీసుకున్నా. 2.5 మీటర్స్లో మిడిల్కి కట్ చేసేసుకుంటే 5 మీటర్స్ వచ్చేస్తుందండి. మిడిల్కి 16 ఇంచెస్ వస్తుంది. లెంత్ 16 ఇంచెస్ మనము తీసుకుంటున్నాము క్యాన్. సో నేను ఇక్కడ క్యాన్ ఏం చూపించట్లేదు. దాంట్లో కటింగ్ చేసుకోవడానికి ఏముండదండి, మధ్యలోకి కట్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ స్టిచ్చింగ్లోనే చూపిస్తాను క్యాన్. అండ్ ఇక్కడ ఈ కొనకు మిగిలిపోయి ఉంటుంది కదండి, ఇది మెయిన్ క్లాత్. దాంట్లో మనము ఇప్పుడు హిప్ బెల్ట్ కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము. లెంత్ వచ్చేసరికి మనం 5 ఇంచెస్ తీసుకున్నాలి. వేస్ట్ లూజ్కి వచ్చేసరికి మనము 32 వేస్ట్ లూజ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 34 తీసుకుంటున్నాను. అటు సైడ్ ఎడ్జ్కి ఇటు సైడ్ ఎడ్జ్కి మా ఫోల్డ్ చేసుకోవడానికి 34 వేస్ట్ విడ్త్ అండ్ 5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను అండి నేను వేస్ట్ బెల్ట్ కోసము. సో అది అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు పోను. మనకి విడ్త్ వచ్చేసరికి 32 వస్తుంది. లెంత్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి. ఫోల్డింగ్ చేస్తాం కదా, లోపల సైడ్కి 2 ఇంచెస్ వెళ్తుంది, బయట సైడ్కి 2 ఇంచెస్ వస్తుంది. అండ్ ఫోల్డింగ్లోకి అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ వెళ్తుందండి. సో సేమ్ సాటిన్ కూడా అదే లెంత్ అదే విడ్త్తో తీసుకోవాలి. మనకి ఇక్కడ సాటిన్ మెయిన్ క్లాత్ ఒకటే సరిపోతుందండి. అండ్ ఏ పీసెస్ కూడా మనం కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ చేసుకోకుండా అవన్నీ అట్లనే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి లాస్ట్లో ఏది ఎట్లా మిస్ అవుతుందో తెలియదు. ఇది చిన్న టిప్ లాంటిది, మనము అవి అలాగే పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేదాకా. మనకు ఇంకా ఐడియాస్ ఏదైనా రావచ్చు, ఇంకా ఏదైనా వేరియేషన్ చేయొచ్చు, అప్పుడు మనకి యూస్ అవుతుందన్నమాట. సో ఈ క్రాస్ పీసులు నేను వేస్ట్ డోరీ కోసం ప్రిపేర్ చేయడం కోసం కట్ చేసి పెట్టుకున్నానండి. కటింగ్ వరకు పూర్తయిపోయిందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వస్తే మన క్రేప్కి కింద ఎడ్జెస్లో చిన్న అతుకులు పడతాయని చెప్పాను కదండి, ఆ అతుకులు ఇక్కడ జాయిన్ చేసేసుకుంటున్నాను నేను. సో అవి జాయిన్ చేసుకున్న తర్వాత కింది సైడు మనం ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. కింద గేరా వైపు ఏదైతే ఉంటుందో దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మనము. ఇది అంబ్రెల్లా టైప్ కట్ చేసి ఉంటాం కాబట్టి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి, లేకపోతే ఇలా రింగులు తిరిగినట్టుగా అయిపోతుంది. ఫోల్డింగ్ చేయడం మనకి నీట్గా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో ఆ గేరా మొత్తం అలా స్టిచ్ చేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత మనం క్యాన్ కోసం దానిపైన మార్కింగ్ వేసుకోవాలండి. ఇంకా నేను చెప్పాను కదా 16 ఇంచెస్ నేను లెంత్ తీసుకుంటున్నానని, క్యాన్ లెంత్. సో 16 ఇంచెస్ కింది వైపు కట్ నుంచి మనము 16 ఇంచెస్ పైకి మార్క్ చేస్తూ వెళ్తున్నానండి చాక్ పీస్తో. ఇక్కడ ఈ క్లాత్ మీద సేమ్ కలర్ చాక్ పీస్ అనేది అంతగా మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, నాకు డైరెక్ట్గా క్లారిటీ ఉంది. సో ఎగ్జాక్ట్గా 16 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం క్యాన్ అటాచ్ చేసేటప్పుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఎస్పెషల్లీ ఇది అంబ్రెల్లా కాబట్టి అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ సాగిపోతూ ఉంటుందండి, మార్కింగ్ కంపల్సరీ. అండ్ ఇక్కడ నేను క్యాన్ 2 కట్ చేసి పెట్టుకుంటా అని చెప్పాను కదా. సో 2.5 మీటర్స్ని మధ్యలోకి కట్ చేస్తే ఇక్కడ జాయిన్ చేసుకుంటే 5 మీటర్స్ అయిపోతుందండి. క్యాన్ ఎక్కడ ఫుల్ లెంత్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదండి, దేనికైనా సరే మనం హాఫ్ వేస్తే సరిపోతుంది. 16 ఇంచెస్ చాలా ఎక్కువ అండి, అంతకుమించి ఎక్కువ వేయకూడదు. సో ఇటు 2.5 మనము కలిపి స్టిచ్ చేసేసుకుంటే 5 మీటర్స్ మన క్యాన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ మనం ఎప్పుడైనా సరే బాక్స్ టైప్లో పెట్టుకోవాలండి. బాక్స్ టైప్లో పెట్టుకున్నప్పుడే బాగా అది పఫీగా వస్తుంది. అండ్ మనం మధ్యలో కట్ చేసుకున్న వైపు ఏదైతే ఉంటుందో అది కొంచెం రఫ్గా ఉంటుందండి. సో దాన్ని అటు సైడ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ క్లాత్ని అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తామో అలా మనం డబుల్ ఫోల్డింగ్ చేసి మనము స్టిచ్ చేయాలి. లేకపోతే మనం ఒక క్లాత్ కూడా అటు సైడ్ ఎడ్జ్కి అటాచ్ చేస్తే ఇంకా మంచిదండి. బట్ నాతో క్లాత్ అవైలబుల్ లేక నేను డబుల్ ఫోల్డ్ చేసేసా. వేరే కలర్ క్లాత్ వేస్తే మంచిగా కనిపించదు కదండి, సో అందుకని ఇలా స్టిచ్ చేసేసా. సో దీన్ని మనం ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకోవాలి. ప్లీట్స్ వచ్చేసరికి బాక్స్ ప్లీట్స్ పెడుతున్నానండి నేను ఇక్కడ. చూడండి బాక్స్ ప్లీట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ రివర్స్గా ఒకటి పెట్టాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్గా ఒకటి పెట్టేసి అండ్ ఇటు సైడు మన సైడు తిప్పుతూ మనకు స్ట్రైట్గా వచ్చేలాగా ఇంకో ప్లీట్ పెట్టుకోవాలి. అలా పెడితే బాక్స్ ప్లీట్స్ వచ్చేస్తాయి. స్టిచ్చింగ్
అలవాటు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది అర్థమైపోతుంది బాక్స్ ప్లీట్స్ అంటే. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టడమేనండి. సో నేను ఇక్కడ ఎక్కువ తీసుకోలేదు కదా, క్యాన్ జస్ట్ 5 మీటర్సే తీసుకుంటున్నా. ఇక్కడ మనం 6 మీటర్స్ దాకా పెట్టుకోవచ్చు అండి. 6 మీటర్స్ ఆర్ 7 మీటర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. మనం ఎంత యాడ్ చేస్తే అంత పఫీగా వస్తుంది లెహెంగా. సో నేను ఎందుకని అక్కడక్కడ కొంచెం గ్యాప్ వదులుతూ పెట్టుకోవాలండి ప్లీట్స్. ఒక్కొక్క ప్లీట్కి మధ్యలో కొంచెం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ దాకా వీటితో వదులుతూ ఇంకొక దాన్ని పెట్టుకోవాలండి. ఇదే మెజర్మెంట్స్తో సేమ్ ఇలాగే మనం ఎక్కువ గేరతో కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఇంతేనండి. ఇలా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే మార్క్ చేసి పెట్టుకున్న క్రేప్ లైనింగ్ ఏదైతే ఉందో దానిపైన ఎగ్జాక్ట్గా మనము అది రైట్ సైడ్లో పెట్టుకోవాలండి. లైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది రైట్ సైడ్లోనే మనం క్యాన్ అటాచ్ చేయాలి. ఎప్పుడైనా సరే క్యాన్ మనం రైట్ సైడ్లోనే పెట్టుకోవాలి. సో అలా పెట్టేసి మనం మార్కింగ్ని బేస్ చేసుకొని క్యాన్ని అటాచ్ చేసేసుకోవాలండి. సో సర్దుకుంటూ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది క్రాస్గా ఉంటుంది కదా, క్రేప్ లైనింగ్ మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా అంబ్రెల్లాస్ కట్. సో దాన్ని మనం అటు ఇటు సర్దుకుంటూ నీట్గా ఎక్కడ ముడతలు రాకోకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో అంబ్రెల్లా కట్కి స్టిచ్చింగ్ వైజ్ వచ్చేసరికి మనం కంపల్సరీగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేస్ట్ పార్ట్ సాగిపోకుండా కుట్టుకోవాలండి. సో అది క్యాన్ స్టిచ్ చేయడం అయిపోయిందండి. సైడ్ జాయింట్లు తర్వాత చేసుకుందాము. అండ్ ఇక్కడ సాటిన్ తీసుకున్నాను నేను. సాటిన్ కూడా కింద ఎడ్జెస్ దగ్గర చిన్న అతుకు వచ్చింది కదండి, ఆ జాయింట్స్ వేసుకుంటున్నాను. సో 4 సైడ్స్ వస్తాయండి. అది 8 లేయర్స్తో కట్ చేసుకున్నాం కాబట్టి 4 సైడ్స్ జాయింట్స్ వేసేసుకోవాలి. 4 సైడ్స్ జాయింట్స్ రాదు. ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకొని దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. కంపల్సరీ ఇలా స్టిచ్ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ లాగా ఉంటుంది స్ట్రాంగ్గా. అండ్ అది ఫినిషింగ్ కూడా మనము అటాచ్ చేసినట్టు క్లాత్ కనిపించదండి, నీట్గా ఉంటుంది. స్టిచ్ చేయడం కాదండి గొప్పతనం, నీట్గా స్టిచ్ చేయడమే ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఏదైనా సరే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే నీట్గా స్టిచ్ చేయడం మంచిదండి. ఎందుకంటే మంచి లుక్ రావాలంటే నీట్ ప్రాసెస్ కూడా ఉండాలి కదండి. సో అవి ఏవైతే జాయింట్స్ ఉన్నాయో అవి జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డబల్ లేయర్ గేరా కట్ చేసుకున్నాం కాబట్టి 2 లేయర్స్ని మనం ఒక దగ్గర అటాచ్ చేసుకోవాలండి. ఒక సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి. మనం ఓపెన్ ఇచ్చుకునే సైడ్ ఓపెన్ పెట్టుకొని ఇంకో సైడ్ మనము అటాచ్ చేసేసుకోవాలి. ఇది 8 లేయర్స్ కాబట్టి ఒక సైడ్ అటాచ్డ్ వస్తుంది. క్రేప్కి ఎటు సైడు రాదండి, ఒక సైడే ఓపెన్ ఉంటుంది. దీనికి 2 సైడ్స్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఒక సైడ్ క్లోజ్ చేసేసేయాలి, ఒక సైడ్ ఓపెన్ పెట్టుకోవాలండి. ఇలా సైడ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో నేను వీడియోలో ఒక స్టిచ్ చూపిస్తున్నా, బట్ మీరు డబల్ స్టిచ్ వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దీని ఎడ్జెస్కి వచ్చేసి మనం డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఇందాక క్రేప్కి ఎలా అయితే డబల్ ఫోల్డింగ్ చేసుకున్నామో సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనికి కూడా ఎడ్జెస్లో ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని నిదానంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా డబల్ ఫోల్డింగ్ వేసేసేయాలి. సో గేరా మొత్తం అలానే స్టిచ్ చేసేసుకోవాలండి. నేను చెప్తున్న ఏదైతే ప్రాసెస్ ఉందో అది మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. సో మీకు అర్థమైనట్లయితే నాకు కామెంట్ బాక్స్లో పాజిటివ్ కామెంట్స్ చేయండి. అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఎక్స్క్యూజ్ చేసేసేయండి. అండ్ మెయిన్ క్లాత్ తీసేసుకొని మనం ఇక్కడ దీన్ని కూడా ఒక జాయింట్ క్లోజ్ చేసుకోవాలండి. దీనికి కూడా 2 జాయింట్స్ వస్తాయి, అటు సైడ్ ఇటు సైడ్. ఒక జాయింట్ని మనం జాయిన్ చేసేసుకోవాలి ఒక సైడ్కి ఉన్నదాన్ని. సాగపోకుండా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి.
ఈ అంబ్రెల్లా వాటితో అదే మెయిన్ అండి. సాగిపోకుండా మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇవి లేయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ అటు ఇటు లాగేస్తూ ఉంటాము. అటు కాకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ దీన్ని కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోండి. సో ఇప్పుడు మనం 3 లేయర్స్ని అటాచ్ చేసేస్తున్నామండి. ఇక్కడ చూడండి వీడియోలో క్లియర్గా. ఫస్ట్ క్రేప్ని మనం పెట్టేసుకొని క్యాన్ ఏదైతే ఉంటుందో అది మనకు పైకి రావాలి. దానిపైన సాటన్ వేసుకోవాలి. సాటన్ పైన మనం మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. 3 లేయర్స్ ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తు పెట్టుకోండి, లాగకండి. చాలా నిదానంగా అక్కడికక్కడే సర్దుతూ జాయిన్ చేసేసుకోండి. 3 పార్ట్స్. ఫస్ట్ క్యాన్ అతికించుకున్న క్రేపు, దెన్ సాటన్, దెన్ మెయిన్ క్లాత్. 3 క్లాత్స్ ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. క్యాన్ వచ్చేసరికి మనకు పై సైడ్ ఉండాలి, అంటే రైట్ సైడ్లో ఉండాలి. లోపల సైడ్ క్యాన్ రాకూడదండి. బయట సాటన్ సైడే క్యాన్ రావాలి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. క్యాన్ స్టిచ్ చేసి లోపల సైడ్ వేసుకుంటుంటారు, అది రాంగ్ అండి. క్యాన్ సాటన్ సైడ్ రావాలి. ఇలా మనం నీట్గా ఎడ్జెస్ని సర్దుకుంటూ 3 జాయిన్ చేసేసుకుంటే వేస్ట్ పార్ట్ దగ్గర నీట్గా ఇది ఇక్కడి వరకు కంప్లీట్ అవుతుందండి. మనం ఇక్కడ వేస్ట్ బెల్ట్ అతికించుకున్నామంటే ఆల్మోస్ట్ మన స్కర్ట్ రెడీ అయినట్లేనండి. సో ఇక్కడ మనం సైడ్ జాయిన్ చేస్తున్నామండి. పైన వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి నేను ఓపెన్ ఇచ్చుకుంటున్నా, కొంచెం ఉక్స్ పెడతాను నేను అక్కడ. ఆ ఉక్స్ కోసం ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ దాకా మనం ఓపెన్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 5 ఇంచెస్ ఇస్తున్నాను. పైన మనం వేస్ట్ బెల్ట్ అటాచ్ చేసేసరికి మనకి ఇది 4 ఇంచెస్ ఆర్ 4.5 వచ్చేస్తుంది. నేను ఇక్కడ 4.5 5 మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి 6 లేయర్స్ అండి. ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3, 6 జాయిన్ చేసేసుకొని ఒక 5 ఇంచెస్ దాకా కిందికి 6 కలుపుకుంటూ మనం జాయిన్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం స్కిప్ చేయకుండా నీట్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇటు సైడు 3 లేయర్స్, ఇటు సైడు 3 లేయర్స్ కలుపుకుంటూ ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ దాకా కలుపుకొని జాయిన్ చేయాలండి. దాని తర్వాత సపరేట్గా డివైడ్ చేసేసుకొని జాయిన్ చేసేసుకోవాలండి. వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేను పైన ఎడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తా, ఓపెన్ ఇచ్చుకునే దగ్గర నుంచి కింద నేను ఏవైతే కలిపి పట్టుకున్నానో అక్కడ దాకా అన్నీ కలిపి జాయిన్ చేసుకోవాలండి. క్రేపు, సాటిన్, మెయిన్ క్లాత్, ఈ 3 క్లాత్స్ కలిపి ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ దాకా జాయిన్ చేసేసుకోవాలి. దాని తర్వాత అక్కడ చిన్నగా రఫ్ లాగి ఈ సాటిన్ క్రేపు సైడ్కి అనేసి ఈ మెయిన్ క్లాత్లో కింది అటు సైడ్ ఇటు సైడ్ కలిపేసి ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా. మీకు వీడియో క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతారు. సో మెయిన్ క్లాత్ వరకు మనం జాయిన్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఒక 5 ఇంచెస్ అన్నీ కలిపి జాయిన్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ సపరేట్ జాయిన్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ సాటిన్ క్లాత్ సపరేట్ జాయిన్ చేసేసుకోవాలండి. మెయిన్ క్లాత్ పైనుంచి జాయిన్ చేయాలి. ఈ సాటిన్ వచ్చేసి కింది నుంచి జాయిన్ చేస్తూ వెళ్ళాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కింది నుంచి ఇప్పుడు సాటిన్ని జాయిన్ చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఫస్ట్ పైనుంచి మెయిన్ క్లాత్, కింద నుంచి సాటిన్ క్లాత్ జాయిన్ చేయాలి. ఫస్ట్ అన్నీ కలిపి ఒక 5 ఇంచెస్ స్టిచ్ చేయాలి. దెన్ సపరేట్గా 3 లేయర్స్ సపరేట్గా జాయిన్ చేయాలండి. మనం అన్నీ కలిపిగిన స్టిచ్ చేసామనుకో మొత్తం పాడవుతుందండి లెహెంగా, మంచి లుక్ రాదు. ఇవి లేయర్స్ సపరేట్గా ఉంటేనే లుక్ బాగుంటుందండి. ఇప్పుడు మనం క్యాన్ అండ్ క్రేప్ లైనింగ్ ఇవి 2 అటాచ్ చేసేసుకోవాలండి. జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి కలిపి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఈ క్యాన్ వేసి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఓపికతో స్టిచ్ చేసేసుకోవాలి దీన్ని. అది అటు సర్దుకొని ఇటు సర్దుకొని వెయిట్ ఎక్కువ ఉంటుంది కదండి, జారిపోతూ ఉంటుంది. వీలైతే క్యాన్ సాఫ్ట్ తీసుకోండి. సాఫ్ట్ అయితే బెటర్. దీంట్లో 2 టైప్స్ దొరుకుతాయి. నాకు
కస్టమరే క్యాన్ తెచ్చి ఇచ్చారు. బట్ వాళ్ళు సాఫ్ట్ క్యాన్ తీసుకురాలేదు. బట్ ఇది కొంచెం ఇబ్బంది అయింది స్టిచ్ చేసేటప్పుడు. రఫ్ క్యాన్ వచ్చేసి మనకి స్టిచ్ చేసేటప్పుడు చేతులకి కొంచెం ర్యాష్గా ఉంటుందండి. సో ఇలా క్రేప్ క్యాన్ కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ క్లోజ్ చేసుకోవాలండి. ఇది కూడా కింది నుంచే జాయిన్ చేసుకోవాలండి. సాటిన్ క్రేప్ కింది నుంచి జాయిన్ చేయాలి. మెయిన్ క్లాత్ పైనుంచి మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పుడే స్టిచ్ చేసేసేయాలండి. సో నేను ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని. సో ఇప్పుడు మన జాయింట్స్ పూర్తయిపోతే ఆల్మోస్ట్ 70% లెహెంగా రెడీ అయిపోయినట్లేనండి. ఈ క్యాన్కి ఏదైతే ఉంటుందో అది లోపల మనం కుచ్చుకోకుండా నీట్గా దాన్ని కట్ చేసేసుకోవాలి. సో మనం పైన ఓపెన్ పెట్టుకున్నాం కదా, కొంచెం ఒక 4 ఇంచెస్ దాకా, దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇటు సైడ్ ఇటు సైడ్, ఇటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఏదైతే కింద ఖర్చుల్లోకి పోయి ఉంటుందో అంత క్లాత్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలండి. కొంతమంది ఎక్స్ట్రా ఒక్సులు పట్టీ కోసం, కాజా పట్టీ కోసం యాడ్ చేస్తారు. అది ఇంకా కొంచెం వాల్యూమ్ పెంచుతుందండి. వేస్ట్ పార్ట్ దగ్గర అంత వాల్యూమ్ మంచిది కాదు కదా, బొత్తుగా కనిపిస్తాము. సో దానికి అవసరం లేదండి. జస్ట్ దాన్ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం అక్కడ ఎక్కువ ఒక్సులో పెట్టుకోకదండి, ఒక 2 పెట్టుకుంటే అంతే. సో అటు సైడ్ అటు సైడ్ డబల్ ఫోల్డ్ చేయాలి, ఇటు సైడ్ డబల్ ఫోల్డ్ చేయాలి. ఒక సైడ్ ఉక్సులు పెట్టేసేయాలి, ఒక సైడ్ కాజాలు పెట్టేయాలండి. ఇప్పుడు లెహెంగా వరకు పూర్తయిపోయింది అండి. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ కోసం మనం ఇక్కడ క్యాన్వాస్ యూస్ చేస్తున్నాము. క్యాన్వాస్ వచ్చేసరికి సేమ్ మనము ఏదైతే లెంత్ తీసుకున్నామో అంతే లెంత్ తీసుకోవాలండి. కానీ విడ్త్కి వచ్చేసరికి నేను 1 ఇంచ్ తగ్గిస్తున్నానండి. 1 ఇంచ్ తగ్గించి ఇలా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి. సో 4 ఇంచెస్ విడ్త్, సేమ్ 34 ఇంచెస్ లెంత్ తీసుకున్న క్యాన్వాస్. సో ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్న మెయిన్ క్లాత్ సాటిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకోవాలండి. మెయిన్ క్లాత్ పైన సాటిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన క్యాన్వాస్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలండి. పెట్టుకొని అన్నీ కరెక్ట్గా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసేసుకోవాలంటే ఒక సైడు ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ క్యాన్వాస్ పైకి మెయిన్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. క్యాన్వాస్ని ఫోల్డ్ చేయకుండా మెయిన్ క్లాత్ మాత్రమే ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్ని మాత్రమే క్యాన్వాస్ మీదకి ఫోల్డ్ చేయాలండి. క్యాన్వాస్ కూడా మనం ఫోల్డ్ చేస్తే ఎక్కువ మందం అయిపోతుందండి. వేస్ట్ పార్ట్ దగ్గర కొంచెం లావుగా కనిపిస్తుంది. అలా కాకుండా క్యాన్వాస్ పైకి మనం సాటిన్ మెయిన్ క్లాత్ ఇలా పైకి ఫోల్డ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది కూడా స్టిఫ్గా ఉండిపోతుంది. సేమ్ అలాగే అక్కడ నుంచి ఇక్కడ ఈ లాస్ట్ ఎడ్జ్ దాకా మనం స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసుకొని ఒక సైడ్ ఎడ్జ్కి మనం క్లోజ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. అటు సైడ్ నుంచి అయితే మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాం, అటు సైడ్ నుంచి క్లోజ్ చేసుకోవాలి. దెన్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో క్యాన్వాస్ పక్కన ఒక 1/2 ఇంచ్ వదులుకొని మిగతా క్లాత్ని మొత్తం మనం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని నీట్గా క్యాన్వాస్ ఎలా ఉంటుందో అలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం లెహెంగాకి అటాచ్ చేసేసుకోవాలండి. లెహెంగాకి అటాచ్ చేసుకునేటప్పుడు లెహెంగా రైట్ సైడ్లో మనం ఈ క్యాన్వాస్తో స్టిచ్ చేసుకున్న వేస్ట్ బెల్ట్ని పెట్టుకొని అటాచ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకున్న సైడ్ నుంచి మన లెహెంగాకి రైట్ సైడ్లో దీన్ని పెట్టుకొని, బెల్ట్ వచ్చేసరికి రాంగ్ సైడ్ పెట్టాలి, లెహెంగా వచ్చేసరికి రైట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. నీట్గా అడ్జస్ట్ సర్దుతూ మనం స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం అటు ఇటు రాకోకుండా అండ్ దీన్ని సాగదీయకోకుండా నీట్గా మనం అక్కడికక్కడికి సర్దుతూ స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలానే రైట్ సైడ్లో పెట్టేసుకొని వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడ్లో పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ సర్దుతూ స్టిచ్ చేసుకోవాలండి. చిన్న ముడతలు కూడా రాకూడదు. చిన్న ముడత వచ్చినా ఓవరాల్గా లుక్ పాడైపోతుందండి. సో ఆ చిన్న చిన్న మిస్టేక్లు చేయకుండా మనము స్టిచ్ చేసుకోవాలి.
సో ఓవరాల్గా వేస్ట్ పార్ట్ అంతా ఈ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత అండ్ దీన్ని డబల్ ఫోల్డ్ చేయాలండి. డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల సైడ్ నుంచి మనం స్టిచ్ వేయాలి. ఆ స్టిచ్ కూడా మనం ఏదైతే స్టిచ్ చేసుకున్నామో ఆ స్టిచ్ మీదే పడేలాగా స్టిచ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫస్ట్ ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దాని మీదే లోపల సైడ్ నుంచి స్టిచ్ చేయాలి. బయటకి మనం జాయిన్ చేసుకున్న వేస్ట్ బెల్ట్ పైన ఆ స్టిచ్ పడాలండి. మనం స్టిచ్ చేసుకున్న ఆ ఖర్చులు ఏవైతే ఉంటాయో నీట్గా ఒక చేత్తో వాటిని లోపలికి సర్దుతూ రెండో చేత్తో పైన మనము క్యాన్వాస్కి మించి కొంచెం 1/2 ఇంచ్ క్లాత్ వదులుకున్నాం కదా, 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ దీన్ని ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేస్తూ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. కొంచెం ఇవి చాలా పఫీగా రావడం వల్ల అక్కడెక్కడ స్టిచ్చింగ్ కవర్ అయ్యిందని నాకు అనిపిస్తుంది. సో మీరు కొంచెం క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి. సో నేను ఈ వీడియోని మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు చేసే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఈ డ్రెస్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఓవరాల్గా మన లెహెంగా రెడీ అయిపోయింది, చూసేసేయండి లెహెంగా లుక్ ఎలా ఉందో. చూసారు కదా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే నేను ప్రిపేర్ చేశానండి. వితిన్ 1500లో ఇది ఆ రేంజ్లోనే క్రాప్ టాప్ లెహెంగా రెడీ అయిపోయింది. క్లాత్ స్టిచ్చింగ్ అంతా అండి చాలా తక్కువ బడ్జెట్లో చేశాను. అండ్ ఈ లెహెంగాలోకి డిజైన్ చేసిన క్రాప్ టాప్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి. అండ్ మీకు ఈ లెహెంగా ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.